హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. మ్యామ్, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సో 2026 జూలైలో కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఒక్కసారి కార్డ్ చూసి వాళ్ళకి ఏం గైడెన్స్ ఉందని ఒకసారి చూసి తెలుసుకుందాం. వీళ్ళకి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి అంటే భగవంతుడు మీ పట్ల ఉన్నాడు అనుకునే మంత్ అనమాట. ఓకే, చాలా విషయాలలో మీకు అలా అనిపిస్తుంది. అంటే భగవంతుడు మన పట్ల ఉన్నాడు అంటే అన్ని మిరాక్యులస్గా ఏదో మార్పులు అయిపోతాయని కాదు.
మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే దాని నుంచి కొంచెం ఈజీగా బయటపడిపోతారు. ఇది ఈ మంత్ మీకు. ఓకే. అయితే మీరు ఒకటి బిలీవ్ చేయాల్సింది ఏంటి అంటే, మీ జీవితంలో ఇప్పటిదాకా అయ్యే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అవన్నీ మీ మంచి కోసమే జరిగాయని ఒక కంక్లూజన్కి వచ్చేయాల్సిందే ఈ ఓహో! మంత్లో. ఓకేనా. ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది, భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడని ఒక నమ్మకంతో మీరు ఉండాలి. ఓకే. అయితే ఇంకా ఎమోషనల్గా చూసుకుంటే గనక ఎమోషనల్ మంత్ వీళ్ళకి. అంటే ఒకటేసారి హ్యాపీగా ఉంటారు. ఎంత హ్యాపీగా ఉన్నారో అంతకంటే డబుల్ డౌన్ అయిపోతా ఉంటారు వీళ్ళు. ఓహ్! సో అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తది. ఓకే. కాకపోతే మీకు డివైన్ టైమింగ్, బ్లెస్సింగ్స్ చాలా చాలా బావున్నాయి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదనమాట. అయితే వీళ్ళకిచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే, మీలో ఉన్న చెడు వ్యసనాలు కానీ, ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ మీరు గివ్ అప్ చేసేయగలిగితే, వదిలేసుకోగలిగితే వదిలేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చాలామందికి మందు తాగడము, సిగరెట్ తాగడం ఈ రెండే అనుకుంటారు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే. అవును. ఈ రెండు ఉంటే బ్యాడ్. ఇవి కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి. అవతల వాళ్ళ మీద ఈర్ష్య పడడము, అవును. ఓర్వలేనితనము, ఓకే, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేకపోవడము, ఓకే, అబద్ధాలు ఆడడము. సో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నవి ఎన్నో ఎన్నో ఉన్నాయి. కొంతమంది చూడు చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడతారు. చిన్న చిన్న మైనర్ వాటికి అబద్ధాలు అవును. చెప్తారు. ముందు ఒకటి మాట్లాడి వెనకాల ఒకటి మాట్లాడి. సో ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కిందకే వస్తాయి. ఓన్లీ మందు తాగడము, లేకపోతే వ్యసనాలు, సిగరెట్ ఇవే కాదు. అవన్నీ కూడా మీరు ఏదన్నా ఒక దాని మీద వర్క్ చేయాలనుకుంటే వాటి మీద వర్క్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మంత్ అన్నమాట. సో అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. నాలో ఉన్న బ్యాడ్ ఏంటి, నాలో ఉన్న నెగెటివ్ ఏంటి, నేను ఏది వదిలేసుకోవచ్చు అన్నది ఒకటి ఆలోచించి దాన్ని గివ్ అప్ చేసేయడం చాలా బెటర్. ఓకే. అయితే మీకు ఈ మంత్లో ఒక సిట్యుయేషన్ వస్తుంది. ఎట్లా అంటే, మీ పేషెన్స్ని పరీక్షించే ఒక పెద్ద సిట్యుయేషన్ మీ ఎదురుగా వస్తుంది అనమాట. అది మీ పిల్లల ద్వారా అవ్వచ్చు. అట్లాంటప్పుడు కొంచెం కామ్గా ఉండి, మీకు గనక ఆ పర్టికులర్ విషయం మీద డెసిషన్ తీసుకోలేకపోతా ఉంటే, మీరు ఎవరినైనా మీ గురువు లాంటి వాళ్ళని, మీకు మంచి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని కలిసి దాని తర్వాత దానికి డెసిషన్ తీసుకోండి. కానీ అట్లాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు వీళ్ళు. ఇంకొకటి వీళ్ళకి గైడెన్స్, లోన్స్ ఇవ్వడము, తీసుకోవడము రెండిటికి నో. ఓకే. డబ్బుల విషయంలో మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగినా అప్ ఫ్రంట్గా నో చెప్పేయండి. మీకు ఎంత క్లోజ్ ఉన్న వాళ్ళైనా కానీ, నేను ఇవ్వలేనమ్మా క్షమించు అని చెప్పేసేయండి. అది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం చాలా మందికి. అవును. నో చెప్పలేం మనం కదా. ఎవరైనా వచ్చి అడగగానే చూస్తాం, చేస్తాం, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను ఇలా అంటూ ఉంటాం. నో చెప్పడం నేర్చుకోవడం చాలా చాలా పెద్ద విషయం అందరికీ. కాబట్టి మనీ విషయంలో మీరు బారో కూడా చేయొద్దు, తీసుకోవద్దు, ఇవ్వద్దు. ఓకే. ఇది చాలా చాలా అడ్వైజబుల్ కర్కాటక రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి 8th of July తర్వాత మంచి మార్పు, ఒకటి పాజిటివ్ చేంజ్ ఒకటి చూస్తారు. ఓకే. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ, ఇవన్నీ చిన్న చిన్నవి అటు ఇటు ఉన్నా కానీ 8 July తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు, పాజిటివ్ చేంజ్ మీరు చూడబోతున్నారు. సో నేను ఫస్ట్ చెప్పాను కదా భగవంతుడు ఆశీర్వాదం ఉందని, అది 8th of July తర్వాత వీళ్ళకి చూడవచ్చు అనమాట. అదేవిధంగా వీళ్ళకి ఈ మంత్ ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం తీసుకోవడం అడ్వైజబుల్. అయితే వీళ్ళకి నేను ఇచ్చే ఒక రెమెడీ ఏంటంటే, సోమవారాలు జూలైలో వచ్చే సోమవారాలు ఆవు పాలు, నెయ్యి ఈ రెండింటితోటి శివాభిషేకం చేయించుకోండి. పంచామృతాలతో చేయించుకుంటారో ఎలాగో రెగ్యులర్గా. అది కాకుండా స్పెషల్గా ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే కనుక పాలు అండ్ నెయ్యితోటి అభిషేకం చేయించుకొని అక్కడే కూర్చొని మీరు శివ స్తోత్రాలు అలాంటివి చదువుకొని ఆ శివుడు ఆశీర్వాదం చాలా చాలా అవసరం మీకు ఈ మంత్ అంతా. ఈ చిన్న పూజలు అవి చేసుకుంటే మంత్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళకి. ఓకే మ్యామ్. చాలా మంచి రెమెడీస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.